సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగాయి అనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా చూస్తే మాత్రం సాటర్డే ఎపిసోడ్లో అయితే మాత్రం రీతుకి అయితే కొంచెం అది కూడా నాగ్ సార్ అయితే ఫైర్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఎందు విషయంలో ఫైర్ అయ్యారు, ఏం జరిగింది అనేది మనం ఎపిసోడ్ చూసిన తర్వాత తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే గౌరవ్ మీద కూడా ఫైర్ అయ్యారనమాట. గౌరవ్ ఇక్కడ ఏంటంటే సంజన గారిని, బర్నీ గారిని ఫేక్ పర్సన్ అనేసి ఇంకా కెమెరాస్కి అయితే చెప్తాడు కదా. కెమెరా దగ్గరికి వచ్చి ఫేక్, వీళ్ళిద్దరూ ఫేక్, అది కూడా చూస్తే సంజన గారిని, బర్నీ గారిని అని ఇద్దరిని ఫేక్ అని అంటాడు. ఈ విషయంలో అయితే ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం తనుజాకి అప్రిషియేషన్ అయితే రావడం జరిగింది. తనుజాని కొంచెం ఫైర్ అయినట్టు తెలుస్తుంది అనమాట. అంటే క్లియర్ గా వీడియో ప్లే చేసి చూపించినట్టు తెలుస్తుంది. ఇక డిమాండ్ పవన్ కూడా ఒక చిన్న మోటివేషన్ క్లాస్ లాగా తీసుకుంటారనమాట. డిమాండ్ పవన్ కూడా టాస్క్లు అనేది ఆడుతూనే ఇక్కడ ఛాన్స్ రాలేదని కొంచెం బాధపడతాడు కదా డిమాండ్ పవన్ కూడా. అందుకోసం అప్రిషియేషన్ చేస్తారు డిమాండ్ పవన్ కూడా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం మోటివేషన్ లాగా కూడా చెప్తారనమాట. సాటర్డే ఎపిసోడ్ లో చూస్తే మాత్రం నిఖిల్ అయితే ఎలిమినేషన్ అయితే అయిపోతారు. నేను ఒక వీడియోలో పెట్టాను ఆల్రెడీ, అలా నాకు వార్నింగ్ గా అప్డేట్ వచ్చింది కాబట్టి ఆ వీడియో అయితే తీసేసాను. మొత్తం మీద చూస్తే నిఖిల్ అయితే ఈ సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేషన్ అయిపోతారు. ఇక దివ్య నిఖిత అని చూస్తే గౌరవ్, వీళ్ళిద్దరిలో కూడా చూస్తే మాత్రం ఇంకా పవర్ అనేది తనుజ ఎలా యూజ్ చేస్తుంది అనేది చూడాలి. మళ్ళీ సేమ్ అలానే సేవ్ అయిపోయిన తర్వాత పవర్ అనేది పెట్టేస్తే మాత్రం ఇక్కడ చూస్తే ఓటింగ్ ప్రకారం చూస్తే ఇక్కడ గౌరవే ఈ వారం ఎలిమినేషన్ అయితే అవబోతున్నారు. ఇది అనమాట నాకున్న అప్డేట్. అయితే సాటర్డే ఎపిసోడ్లో అయితే ఇలాగ జరుగుతుంది. ఇంకా ఇలాగైతే కొన్ని అప్డేట్స్ అయితే నాకు తెలిసాయి, నేను మీకు అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి జరిగాయి అనేది చూద్దాం. మన ఛానల్ని ఫాలో అవుతుండండి.